భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్. మాల్దీవ్స్ మహమ్మద్ మిజు ఇండియా అవుట్ అనే స్లోగన్ మీద గెలిచాడు. అలాగే గెలిచిన తర్వాత ఇండియా అవుట్ అని మనల్ని పంపించేద్దాం సాయశక్తులా ట్రై చేస్తున్నాడు, చేసేసాడు కూడా. మే 24th డెడ్ లైన్ ఇచ్చాం. ఆ లోపు మన ఆర్మీ అంతా కూడా అక్కడి నుంచి విత్డ్రా అయిపోతున్నాడు. సో ఆ లోపు రాజ్నాథ్ సింగ్ గారు ఆల్టర్నేటివ్గా, ప్రత్యామ్నాయంగా లక్షద్వీప్లో 2 ప్లేసెస్లో మన వార్షిప్స్ని మోహరిస్తున్నారు. అంటే నేవల్ బేసెస్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, పెద్ద నేవల్ బేసెస్. దాంట్లో 15 లార్జ్ వార్షిప్స్ అక్కడ డాక్ అయి ఉంటాయి. దట్ ఇంక్లూడ్స్ 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్, ఐఎన్ఎస్ విక్రమాదిత్య, ఐఎన్ఎస్ విక్రాంత్. ఈ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే అదొక పెద్ద వార్ మెషిన్ అండి. దట్ కంటైన్స్ ఎవ్రీథింగ్. ఇట్స్ ఎ టోటల్ అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ సంబంధించిన అన్నీ కూడా దాంట్లోనే ఉంటాయి. ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈజ్ ఆల్మోస్ట్ మన మాల్దీవ్స్, ఇది శ్రీలంక, పాకిస్తాన్ అలాంటి దేశాలకి అది ఒక్క వార్షిప్ చాలు యుద్ధం గెలిచి తీసుకొచ్చారు. సో అలాంటివి 2 అక్కడ ఉంటాయి. సో ఇదండి, ఇదంతా ఎందుకు చేస్తున్నారు అంటే టు టేక్ కంట్రోల్ ఓవర్ ద ఇండియన్ ఓషన్ రీజన్. అక్కడికి చైనా వాడు ప్లాన్ ఏంటంటే అదే మన మాల్దీవ్స్ని, శ్రీలంకని, నేపాల్ని, వాళ్ళందరినీ, ఈవెన్ ప్రస్తుతం ఇప్పుడు నేపాల్ ఇస్ టూ ఫార్ అనుకోండి, ఆ ఏరియా అంతా కూడా ఈ వాడి కంట్రోల్ తీసుకొచ్చి వాడి ఆర్మీని, వాడి షిప్ని అక్కడ మోరిస్తారన్నమాట. దానివల్ల ఇండియన్ ఓషన్ రీజియన్లో మనకి పట్టు తగ్గుతుంది అని వాడి ఉద్దేశం. కాకపోతే మన వాళ్ళు దానికి సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు. అదే గ్రేటర్ నికోబార్ ఐలాండ్స్, కార్ నికోబార్ అంటారు, అక్కడ కూడా ఒక పెద్ద ఆల్ ఫోర్సెస్ త్రిదళాల తాలూకు బేస్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అంటే నేవీ, ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ బేస్ అక్కడ. దానివల్ల ఈ అదే మన హ్యూమన్ రైట్స్ వాళ్ళు, తర్వాత వాతావరణం పాడైపోతుందని వాళ్ళు అప్పుడే స్టార్ట్ చేశారు రివోల్ట్. ఏంటంటే వాళ్ళ దేశం అక్కడ ఒక స్మాల్ తెగ ఉందండి, ట్రైబల్స్, 450 పీపుల్, అందరూ 450 మందో 850 మందో అంటారు. వాళ్ళు బయట ప్రపంచంతో వాళ్ళకి కనెక్షన్ లేదు. ఎవరైనా వెళ్దామని చూస్తే వాళ్ళని చంపేస్తారు. వాళ్ళ దగ్గరికి ఎవరు వెళ్ళరు. ఒకతను కూడా బోట్ వేసుకుని పాపం వెళ్ళాడు వాళ్ళందరినీ క్రిస్టియానిటీలోకి మార్చేద్దామని, కానీ అది కుదరలేదు. వాడిని చంపేశారు. పాస్టర్ ఓవర్ ప్రీస్ట్ సంబడి. సో అలా ఉంటుందండి వాళ్ళతో. అంతే, అదే ఆ ట్రైబ్ని వీళ్ళు ప్రొటెక్ట్ చేద్దామని వాళ్ళు ఏమో బేసిక్గా మన వాళ్ళు వెళ్ళకూడదు, మన వాళ్ళు వెళ్తే చైనాకి ఇబ్బంది కదా అని చెప్పి వీళ్ళంతా మొదలెడతారు. సో అది మన వాళ్ళు పట్టించుకోవట్లేదు. మన గవర్నమెంట్ ఈజ్ నాట్ బాదర్డ్ అబౌట్ ఇట్. ఇప్పుడు ముందుకు వెళ్ళిపోయి ఈ మన వాళ్ళు ట్రైబల్స్ని ఎట్టి పరిస్థితుల్లో హామ్ చేయరు. వాళ్ళ పాటికి వాళ్ళు ఉంటారు. మన పాటికి మన ఎయిర్ బేసు, నేవల్ బేస్లు అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటాం టు ప్రొటెక్ట్ ఇండియా ఫ్రమ్ ఎనీ థ్రెట్, చైనీస్ థ్రెట్ నుంచి కాపాడుతున్నాడు. ఇదండి రాజ్నాథ్ సింగ్ గారు, మోదీ గారు, వీళ్ళంతా చేసే దేశ రక్షణ కొరకు చేసే మహత్తరమైన కార్యాలు. జై శ్రీరామ్, హర హర్ మహాదేవ్.